హలో ఆల్, ఈ వీడియోలో ది స్ట్రేంజర్స్ చాప్టర్ 2 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. అండ్ దీనికోసం చాప్టర్ 1 ఒకటి ఉంటుంది ఆల్రెడీ. దీనికన్నా ముందు ప్రేక్వల్ చాప్టర్ 1 గురించి మన ఛానల్ 1 ఇయర్ బ్యాక్ వీడియో పెట్టాం అనమాట రివ్యూ. నాకు అంత వర్కౌట్ అవ్వలేదు మూవీ అన్నది. పైగా దీనికి 3 చాప్టర్లు ఎందుకని చెప్పేసి నేను తిట్టుకోవడం కూడా జరిగింది. దాని తర్వాత రిలీజ్ అయిన చాప్టర్ 2 అయితే ప్రెసెంట్ ఆన్లైన్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది, అదే ప్రైమ్ వీడియోలోకి. ఇంకా హైలైట్ ఏంటంటే దీనికి సంబంధించిన చాప్టర్ 3 మూవీ అయితే ప్రెసెంట్ థియేటర్స్ లో రన్ అవుతుంది. బట్ రీసెంట్ గానే చాప్టర్ 2 ఓటీటీకి వచ్చింది, నేను చూడలేదు కాబట్టి చూడడం అయితే జరిగింది. మూవీ రన్ టైం అయితే 1 అవర్ 35 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మీరు కనుక చాప్టర్ 1 చూసుంటే చాప్టర్ 1 ఎక్కడైతే క్లోజ్ అవుతుందో అక్కడి నుంచే మీకు ఈ చాప్టర్ 2 స్టోరీ కూడా స్టార్ట్ అవుతుంది. మిగిలిపోయిన ఓన్లీ వన్ సర్వైవర్ మాయా ఈసారి ఎలా తప్పించుకుంటుంది అంటే ఆ ముగ్గురు కిల్లర్స్ కూడా మళ్ళీ మాయాని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అన్నమాట. అసలు ఆ ముగ్గురు కిల్లర్స్ ఎవరు, మరి మాయా ఏం చేసింది అన్న దాని చుట్టూరే మీకు ఈ చాప్టర్ 2 అయితే నడుస్తుంటుంది. ఇంకా నాకు ఎలా అనిపించింది అంటే ఆబ్వియస్లీ భయ్యా నాకైతే చాప్టర్ 1 నచ్చలేదు, బట్ బెటర్ దెన్ చాప్టర్ 1 అని చెప్తా నేను, బట్ నాట్ గుడ్ అంతే. ఓకే, చాప్టర్ 1 తో పోల్చుకుంటే కొంచెం పర్లే, కానీ నాకు నచ్చలేదు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్ గా ఆధార్ కొడేసింది అని చెప్పాలి. రియల్ ఇంటెన్సిటీని అండ్ మాయా క్యారెక్టర్ సర్వైవల్ సిచ్యువేషన్స్ లో క్రియేట్ చేసే డ్రామా, ఆ పర్ఫార్మెన్స్ అంతా కూడా చాలా బాగా వర్కౌట్ అయింది నాకు. అండ్ ఈసారి ఆ చాప్టర్ వల్ల మరీ వర్షగా కాకుండా కొన్ని క్రియేటివ్ సీన్స్ ఉంటాయి అనమాట. అవి టెన్స్ పెట్టే విధంగా ఉంటాయి అండ్ క్రీపీగా కూడా ఉంటాయి. లైక్ మీకు హాస్పిటల్లో జరిగే ఒక ఎర్లీ సీక్వెన్స్ అయితే ఉంటుంది, అది అట్మాస్ఫియర్ గానీ ఆ క్రీపీనెస్ గానీ జెన్యూన్లీ వర్కౌట్ అయింది భయ్య, నాకు అదైతే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఈసారి స్టోరీని కూడా కొంచెం ఎక్స్పాండ్ చేశారు. అన్లైక్ చాప్టర్ 1, లైక్ చాప్టర్ 1 లో ఏం ఉండదు అసలు, జస్ట్ ఇట్స్ లైక్ ర్యాండమ్ స్టోరీ అనమాట. ఫ్లాష్ బ్యాక్స్ ఉండవు, ఏముండవు, అసలు సరిగ్గా ఎస్టాబ్లిష్ కూడా చేయరు. బట్ ఇందులో కొంచెం స్టోరీ ఎక్స్పాండ్ చేస్తారు. ఆ బ్యాక్ స్టోరీస్ గురించి కొంచెం చెప్పడానికి చూపిస్తుంటారు అనమాట, క్యాబిన్ విషయం గురించి. సో అది కొంచెం ఓకేష్ అనిపించింది. నా ఫ్లాష్ బ్యాక్స్ కానీ వర్ల బిల్డింగ్ కానీ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది భయ్య ఈసారి. కొంచెం నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఆబ్వియస్లీ రిపిటేటివ్ అండ్ ప్రెడిక్టబుల్ సీన్స్ అయితే ఇందులో కూడా ఉన్నాయి. లైక్ మీకు చేసింగ్, అటాక్ చేసే సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా ఓవర్ గా చూపిస్తుంటారు అండ్ ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంటాయి. కొత్తగా అయితే ఉండదు అనమాట. అండ్ లాజిక్ పక్కన పెట్టాలి, పేసింగ్ కూడా చాలా స్లోగా ఉంటుంది. కొన్ని సీక్వెన్సెస్ అయితే మరీ వర్స్ట్ గా అనిపించే, నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. ఏదో ఫిల్ చేద్దాము మూవీని, అక్కడక్కడ ఆ గ్యాప్స్ ఫిల్ చేద్దామని ఫిల్లర్స్ లాగా అనిపించాయి తప్ప స్టోరీతో పాటు న్యాచురల్ గా బ్లెండ్ అవ్వలేదు అనమాట. అండ్ కొన్ని స్కేర్ సీక్వెన్సెస్ కూడా చాలా వీక్ గా అనిపించాయి భయ్య, నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. నాకైతే ఓవరాల్ గా మూవీ అంత నచ్చలేదు. కానీ మీకు కనుక చాప్టర్ 1 చూసి పర్లేదు అనిపిస్తే దాని మీద ఇది కొంచెం బెటరే. చాప్టర్ 2 అనేది ట్రై చేయండి. చాప్టర్ 3 అయితే ప్రెసెంట్ థియేటర్స్ లో ఉంది. నేను థియేటర్స్ కి దీనికి డబ్బులు పెట్టను, నేను నాకు అంత వర్త్ ఇట్ కాదు. ఎందుకంటే మల్టీప్లెక్స్ లో ఉంటుంది, దానికి అంత కాస్ట్ పెట్టలేను ఇప్పుడు నేను. ఆబ్వియస్లీ అది కూడా ఓటీటీకి వచ్చాక అయితే రివ్యూ చేస్తాను. బట్ చాప్టర్ 1 తెలుగులో ఉంటుంది అనుకుంటా, నేను మర్చిపోయిన రివ్యూ బట్ చాలా కాలం అయిపోయింది కదా, 1 ఇయర్ అయిపోయింది. బట్ ప్రెసెంట్ ఇదైతే తెలుగులో లేదు. అండ్ ఫ్యామిలీతో కూడా చూడొద్దు, అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.